వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ సీజన్ 8 అనేది చాలా రసవత్తరంగా సాగుతోంది. ప్రైజ్ మనీ కోసం పార్టిసిపెంట్స్ పోటీ పడుతున్నారు. అసలు విన్నర్ క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయి? ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు? అసలు నిఖిల్ గేమ్ ప్లాన్ ఏంటి అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాల మూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా, బాగున్నావా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? చెప్పు. సోనియా మాయలో నిఖిల్ ఉన్నాడా? అసలు నిఖిల్ గేమ్ ప్లాన్ ఏంటి? సోనియా మాయలో ఉన్నాడా అంటే మొన్నటిదాకా ఉన్నాడు. ఏంటంటే మనోడు గేమ్ మీద ఫోకస్ చేయకపోవడం మెయిన్. నాకెక్కడ అనిపించింది అంటే, నా పర్సనల్ పర్సెప్షన్, నామినేషన్స్ అప్పుడు అసలు లాజిక్స్ ఎక్కడ ఎతకల. నామినేషన్ పాయింటే లేదని చెప్పాడు బిగ్ బాస్కి. సెల్ఫ్ నామినేట్ అవుతా అన్నాడు, కానీ బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు, సెల్ఫ్ నామినేట్ కాదు, మీరు ఖచ్చితంగా రెండో నామినేషన్ పిక్ చేయాలి. ఫస్ట్ నామినేషన్ ప్రేరణని తీసుకున్నాడు. సెకండ్ నామినేషన్ పిక్ చేయాలి అంటే సెకండ్ నామినేషన్ కోసం ఎత్తుక్కున్నాడు. ఆ ఎత్తుక్కోవడం అనేది కరెక్ట్గా అనిపించలే. ఇప్పుడు తన గేమ్లో ఉండుంటే తను సంచాలకుగా చేశాడు. సంచాలకుగా చేసినప్పుడు పౌల్ గేమ్ ఆడారు. పౌల్ గేమ్ ఆడిన వాళ్ళు నామినేట్ చేయొచ్చు. తన అపోనెంటే కదా చేయమన్నారు. నువ్వు నీ క్లాన్లో ఇద్దరే ఉన్నారు, నువ్వు మణికంఠన్ తప్ప ఎవరినైనా చేయొచ్చు, ఎవరినైనా చక్కగా నామినేట్ చేయొచ్చు. నువ్వు అంతమందిలో ఆప్షన్ దొరకలేదా? పాయింట్ దొరకలేదా? అది రెడిక్లెస్గా అనిపించింది నాకు అది. ఎందుకంటే అక్కడ టాస్క్ ఆడిన వాళ్ళు ఉన్నారు. శేఖర్ భాష టాస్క్ ఆడలేదు సరిగా, మన ఆదిత్య ఓం ఆడలేదు. టాస్క్ మీరు సరిగా ఆడలా, సీరియస్గా తీసుకోవాలా, ఇలా కూడా ఉండొచ్చు. ఇప్పుడు బేబక్కని ఎలా నామినేట్ చేశారు? ఫస్ట్లో మీరు ఫిజికల్గా ఫిట్గా లేరు, మీరు టాస్క్ సరిగా సీరియస్గా తీసుకోవాలా, గేమ్ని సరిగా తీసుకోవట్లేదు, మీరు ఫైట్ చేయలేదు, మీరు నిఖిల్ మిమ్మల్ని తీసేసినప్పుడు క్లాన్ చీఫ్ కింద మీరు ఆర్గ్యుమెంట్ పెట్టుకోలేదని ఆమె నామినేట్ చేశారు కదా. ఇప్పుడు అదే సూత్రం మిగతా వాళ్ళకి వర్తిస్తుంది కదా. సో నిఖిల్ కూడా ఉన్నాడు కదా అక్కడ. అందుకని నేనేమంటా అంటే అక్కడ ఓష్లో ఉండాలి. ఓష్లో అంటే స్పృహలో ఉండాలి. ఇప్పుడు ఎవరిని ఏ పాయింట్ మీద నామినేట్ చేస్తున్నారని మనకి బ్రెయిన్లోకి వెళ్ళిపోతూ ఉండాలి పాయింట్లని. అప్పుడే కదా నీకు పాయింట్ తట్టుతుంది. ఆ పాయింటే తట్టల మనోడికి. సో మనోడు ఏంటి, యాక్చువల్గా పృథ్వీ అప్పుడు బ్రిక్స్ గేమ్లో తనే పౌల్ గేమ్ స్టార్ట్ చేశాడు. సో పోనీ తను చేయకపోయినా అభయ్ నవీన్ అక్కడ సలహా ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళు స్ట్రాటజీ ఆడారు అనుకుందాం, మనకంట వీళ్ళు స్ట్రాటజీ ఆడారు, నబిల్ స్ట్రాటజీ ఆడారు అనుకుందాం. సపోజ్ ఏది లూప్ ది హోప్ టాస్క్ లో వాళ్ళు స్ట్రాటజీ ఆడారు, మేము కూడా స్ట్రాటజీ ఆడుతా ఉన్నారు. వాళ్ళు ఆడిన స్ట్రాటజీ ఏంటి, నీట్గా తీసుకుని వచ్చి అవతల రింగ్ని పడేయడం, ఆ లూప్ని పడేయడం. హూప్ని అక్కడ పడేస్తే లూప్ ద్వారా వాళ్ళు హెడ్తో చేసుకున్నారు. అది ఒక చిన్న చిన్న స్ట్రాటజీ. ఇదేంటిది పౌల్ గేమ్. పౌల్ గేమ్ స్ట్రాటజీ అనకూడదు. స్ట్రాటజీ ఎప్పుడైతుంది, వాళ్ళ మాటలతో ఇది పడిపోతుంది చూడు, పడిపోతుంది చూడు, టచ్ చేయకుండా స్ట్రాటజీ వాడచ్చు, కన్ఫ్యూజ్ చేయొచ్చు. అరే నీ ఎటే పడిపోతుంది చూసుకో అంటే వాడు ఇటు తిరుగుతాడు. ఇలా ఏదైనా చేయొచ్చు, దాన్ని స్ట్రాటజీ అంటారు. నువ్వు స్ట్రాటజీ కాదు, పౌల్ గేమ్ ఆడుతుంది. సో అది ఐడియా మన నవీన్ అని. సరే నవీన్ అయినా ఐడియా ఇచ్చినందుకు చేయొచ్చు, లేదా నేను సంచాలకుగా ఉన్నప్పుడు మీరు పౌల్ గేమ్ ఆడారనైనా చేయొచ్చు. ఫస్ట్ నువ్వు ఆడావు, తర్వాత వాళ్ళు ఆడారు, దానివల్ల నా జడ్జిమెంట్ ఫాల్ట్ అయింది. ఇది నాగార్జున గారు అడ్రస్ చేయలా. లాస్ట్ వీక్ అడ్రస్ చేస్తుంటే మనోడు ఖచ్చితంగా ఎదురుదాడి చేసేవాడు. మనోడు నిఖిల్కి కూడా విపరీతం నామినేషన్లు పడేవి. ఓహో ఇతను సంచాలకుగా బయట రాంగ్గా వెళ్ళాడు కావాలి, మనం అదే పాయింట్ పట్టుకుందామని అందరూ అదే పాయింట్ పట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఒక గొర్రెల మంది అంటారు, ఒక నామినేట్ చేస్తే నాగార్జున గారు చెప్తే తప్పు, అంతే ఫిక్స్ అయిపోద్ది బ్రెయిన్లో. అలాగానే వెళ్ళావు అనుకో, రాంగ్ గేమ్ అయిపోద్ది. నువ్వు నీ గేమ్లో నువ్వు ఉండాలి. నువ్వంతా ఏంటి అక్కడ కంఫర్ట్నెస్, ఫ్రెండ్షిప్, బాండింగ్, పృథ్వీతో ఉంటాం, సోనియాతో ఉంటాం, ఇక్కడ తెల్లారిపోతుంది. నువ్వు టాస్క్ వచ్చినప్పుడు మేల్కుంటున్నావు, అదర్వైజ్ వాళ్ళతో కంపెనీ ఎంజాయ్ చేస్తున్నావు. సో ఈ మాయలో ఉంటే ఖచ్చితంగా, నేను సోనియా మాయ అని అన్నాను కానీ ఆ బాండింగ్లో ఉండిపోయాడు. ఆ బాండింగ్లో ఉండిపోయినప్పుడు ఏమవుతుంది, సో మిగతా వాళ్ళతో కలవట్లా, మిగతా వాళ్ళు ఏ గేమ్ ఏ స్ట్రాటజీలు ప్లే చేస్తున్నారో అంచనా వేయట్లేదు. సో గేమ్ ఎలా వెళ్తుంది బయటికి అనేది ఎజంప్షన్ లేదు. నాగార్జున గారు ఇచ్చిన ఇన్పుట్తోనే ముందుకు వెళ్దాం అనే బ్లైండ్గా ఉంది. అందుకే ఆయన ఏమి ఇవ్వలేదు ఫస్ట్ వారం. మీలో మీరే జడ్జిమెంట్ ఇచ్చుకోండి అన్నాడు. సో దాన్ని బట్టి ఏమైనా బయట తీస్తారా అని ఉంది నిఖిల్కి. నిఖిల్ ఏంటి ఇంకోటి కూడా చేయొచ్చు, నబిల్ని కూడా చేయొచ్చు. నిఖిల్ తన్ని అన్నెసరీగా ఒక నింద వేసాడు. నిందని కాదు, జోకే అది. ఈయన లూజ్ టాకే, నిఖిల్ది లూజ్ టాకే అది. బట్ నువ్వు నాగార్జున ముందు పెడతాం ఇష్టం లేదు బ్రదర్ అని అలా కూడా మాట్లాడచ్చు. అలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనోడికి.
ఆ ఆప్షన్స్ ని యూటిలైజ్ చేసుకోలేకపోయాడు. ఈవెన్ విష్ణుప్రియని కూడా చేయొచ్చబ్బా. ఎందుకంటే తన క్లాన్ లోకి తీసుకోలేదని గోల చేసింది. నువ్వు ఎందుకు లెగలేదు అని. నేను ఎందుకు లెగాలి నీ కోసం, నేను ఆల్రెడీ మణికంఠకి మాట ఇచ్చా, నీకు నేను లేవలేదు అందుకని లేవలేదు. ఇలా కూడా ఎదురుదాడి చేయొచ్చు. నేను మీతో కలిసి గేమ్ ఆడదలుచుకోవాలా, వీఆర్ ఇదని బయటికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు నాకేంటి, యష్మికి సపోర్ట్ చేసినా లేదంటే ప్రేరణకు సపోర్ట్ చేసినా నీకు సపోర్ట్ చేసినా ప్రీవియస్గా మనం షో చేసి వచ్చాం కాబట్టి, సో మనంతా ఒకటే గ్రూప్ అని వెళ్ళిపోద్ది కాబట్టి నేను పిక్ చేయాల. ఇలా కూడా ఎదురుదాడి చేస్తే జనాలకి నోటీస్ ఇస్తారు. సో నిఖిల్ ఏంటంటే టాస్క్ ఆడుతున్నాడు, టాస్క్లో ముందుకెళ్తున్నాడు తప్ప స్ట్రాటజీస్లో కానీ ఇలా లాజిక్స్ వర్కౌట్ చేయడంలో కానీ ముందుకెళ్తా. బలం ఉంది, బ్రెయిన్ లేదు. బలగాన్ని పక్కన పెట్టుకుంటున్నాడు, ఆ మాయలో ఉంటున్నాడు. సో అక్కడ దానివల్ల ఏమవుతుంది, ఒక డార్క్ షేడ్లోకి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోవడం తన క్లాన్ వీక్ అయిపోయింది. ఈవెన్ బేబక్ చెప్పిన పాయింట్లు కూడా తను నోట్ చేసుకోలేదు. బేబక్ వెళ్ళిపోతే 100 మాట్లాడింది నిఖిల్ మీద. నువ్వు స్ట్రాంగ్ ఉండేవాడివి, నీ మీద కాన్ఫిడెన్స్ తో నీ దగ్గరికి వచ్చా, బట్ నువ్వు లూజ్ అయిపోతున్నావు, సో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నావు, అది కరెక్ట్ కాదు, నీ క్లాన్ నువ్వు కాపాడుకోవాలి, ఇలా 100 చెప్పింది. చెప్పినప్పుడే వినాలి కదా. స్టేజ్ మీదకి వెళ్ళి కూడా చెప్పింది, రోడ్డు మీద పడేసింది, అయినా కూడా బ్రెయిన్కి ఎక్కాల. వెళ్ళేవాళ్ళు 100 మాట్లాడతారులే అనుకున్నా. బట్ అందులో ఇంతో కొంత నిజం ఉంటుంది. ఇప్పుడు మనం జోక్ వేసినా కూడా జోక్లో కూడా హాఫ్ ది ట్రూత్ ఉంటుంది, ఒక సామెత ఉంది. సో అలాగా మనోడు దాన్ని అయినా కన్సిడర్ చేసుకుని తీసుకోవాలి. ఈవెన్ పక్కనే ఉన్న అబ్బాయే నీకు ట్యాగ్ వేసాడు. ట్యాగ్ వేసి ఏం చెప్పాడు, నువ్వు కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది, మళ్ళీ పికప్ అవ్వు, మళ్ళీ గెయిన్ అవ్వు అని చెప్పాడు. దాన్ని బట్టి అయినా మనకు అర్థం కావాలి కదా. సో ఇప్పుడు క్లాన్లో ఒకడే ఉన్నాడు, ఒకడిని పెట్టుకుని టాస్క్లు బాగా ఆడాడు కాబట్టి క్రేజ్ వచ్చింది. మళ్ళా లాజిక్స్ అయ్యే మాట్లాడాడు అనుకోండి, అది కంప్లీట్ వేరే ఇదికి వెళ్ళిపోద్ది. ఇంకోటి కూడా చెప్తే ఏంటంటే, నిన్న యష్మితో వెళ్ళి అనవసరంగా ఒక వాగ్వేదం పెట్టుకున్నాడు బికాజ్ ఆఫ్ సోనియా వల్ల. సోనియా పడిపోయింది, సోనియా లేచింది కదా, దెబ్బలు తగలలేదు అంత పెద్దగా ఏమి, పోని తగిలాయనే అనుకుందాం, నష్టమే ఉంది. నీకు సోనియా ఇదా గేమ్ ముఖ్యమా అదే అంటుంది యష్మి. నేను గేమ్లో గేమే ఆడతానబ్బా, నేను చూడను, వాళ్ళు ఫిజికల్ అవుతారంటే అవ్వని, నేను ఎవరిని ఆపుతాను. ఇప్పుడు నిన్న సీతాను మణికంఠ ఫిజికల్ అయ్యారు, సీతకు కూడా దెబ్బలు తగిలినాయి. నీ నిఖిల్కి కన్సర్న్ ఉంటే సీత మీద కూడా ఉండాలిగా. షీఈ్ ఆల్సో ఆర్టిస్ట్ కదా ఆమె, కన్సర్న్ అక్కడ కూడా ఉండాలి కదా. మణికంఠ ఫిజికల్ అవ్వద్దు ఎక్కువ, లేడీస్ ఆడేటప్పుడు జాగ్రత్తగా ఉండి అని చెప్పాలిగా. నువ్వు పృథ్వీకే ఎందుకు చెప్పావు బ్లాక్ చేస్తా అంటే? పృథ్వీ మణికంఠనే బ్లాక్ చేసాడు కానీ సోనియాని బ్లాక్ చేయలేదే, సోనియాని కనీసం ఇట్లా అనలేదే, తోయలేదే. అమ్మాయి పరిగెత్తలేక పడిపోయింది. అది కదా నువ్వు తెలుసుకోవాలి, అక్కడ వాస్తవం చూడాలి. అందుకనే టక్మని ఏది మాట్లాడేయకూడదు. ఇక్కడ నేను యష్మిని వెనకేసుకు రావట్లేదు. కొంతమంది ఏంటంటే మీరు యష్మికి ఫాలో అవుతున్నారా, మీరు యష్మి ఫ్యాన్సా అని కొంతమంది అనుకుంటారు. బట్ సినారియోలో ఒక్కొక్కసారి రైట్ అవుతారు. ఎవడైనా ఎంత మూర్ఖంగా గేమ్ ఆడినా ఒకసారి మనం రైటే మాట్లాడతాం. ఆ ఒక్కసారి రైట్ మాట్లాడినప్పుడు రైటే చెప్పాలి. ఇప్పుడు బిగ్ బాస్ షో ఆడటానికి వచ్చాం, అందరం వచ్చాం, నేను కూడా ఆర్టిస్ట్. నువ్వు ఇలాంటి సెంటిమెంట్లు పెట్టకు, ఇలాంటివన్నీ పెడితే మేము ముందుకు వెళ్ళలేము, ఇలాంటి మాత్రం సెన్సిటివ్ మాత్రం టచ్ చేయమా కానీ చాలా క్లియర్గా ఓపెన్గా చెప్పేసింది తను నిఖిల్కి. సో ఇక్కడ నిఖిల్ ఏంటి, చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆడదాం అనుకుంటాడు. అట్లా ఉండదు కదా, గేమ్ అంటే గేమే అది. ఇప్పుడు ఇంకా ఏదే చిన్న గేమ్ అది, పూల్లో దూకటం అనేది జస్ట్ జూజీబీ గేమ్, అది పిల్లలు ఆడే గేమ్. అది దానికే పడిపోతే రేపు పొద్దున ఒక రాక్షసులు మానవులు ఇలాంటి టాస్క్లు ఉంటాయి, రోబోలు మనుషులు ఇలాంటి ఏవో పెడతాడు, దయ్యాలు మనుషులు ఇట్లా ఒక టాస్క్లు పెడతాడు గ్రూపుల కింద, 2 టీమ్స్ కింద పెడతాడు. అప్పుడు ఇంకా జరుగుతాయి దారుణాలు. సో అప్పుడు మరి ఇంకెంత ఇదైపోవాలి. సో ఏంటంటే ఫస్ట్ ఆ మాయలో ఉండకూడదు, అదే చెప్తుంది. ఆ సైడ్కి ఎప్పుడైతే వెళ్తామో మనం, ఒక కన్సర్న్ వెళ్ళిపోతుంది. ఆ కన్సర్న్ వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ మీద ఫోకస్ ఉంటుంది. ఎంతసేపు వాళ్ళు టిఫిన్ తిన్నారా, తను జ్యూస్ తాగిందా, తను కాఫీ తాగిందో లేదో, పొద్దున్న ఎందుకు మూడంతలా ఉంది నీది, ఏమైనా అయిందా, ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారా, ఇదే ఉంటుంది. నీ మీద ఫోకస్ ఉంటుంది తప్ప గేమ్ మీద ఉండదు. బిగ్ బాస్ ఈరోజు టాస్క్ ఏమి ఇస్తాడు, మనం ఎలా ఆడాలి, నామినేషన్స్లో ఏ పాయింట్స్ చూస్తున్నారు, ఎవరు దేని గురించి గొడవ పడుతున్నారు, కిచెన్లో జరుగుతున్న లొల్లేంటి, రేషన్ విషయంలో పార్షియాలిటీ ఏమైనా జరుగుతుందా, మనల్కే ఎందుకు బిగ్ బాస్ పనిష్మెంట్ ఇచ్చాడు, మరి మిగతా వాళ్ళు కూడా దొబ్బేసి ఆడారు కదా, చికెన్ దొబ్బేశారు, మష్రూమ్స్ దొబ్బేశారు, పన్నీర్ దొబ్బేశారు, అన్ని మరి వాళ్ళు ఎందుకు ఆడతారు. ఇదంతా గేమ్లో ఉండడం, గేమ్లో లేకపోవడం అనేది నేను ఇందాక చెప్పా కదా. అది
పృథ్వీ ఏంటి కాఫీ తాగావా, ఇది ఇది గేమ్లో లేకపోవడం. ఉమ్, ఈ మాయలోంచి ఎప్పుడైతే బయటకు వస్తాడో నిఖిల్ మంచి గేమర్ అవుతాడు. సో విన్నర్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి అతనిలో కూడా. కాబట్టి సో చూద్దాం మరి ఈసారి పర్ఫెక్ట్ విన్నర్ వస్తాడా లేదా అనేది నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.